ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఆశ్చర్యకరుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. ఆలోచనకర్త ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభు. ఈ దినం గత దినమంతా కూడా నువ్వు మాకు తోడైండి నడిపించినందుకు స్తోత్రాలు. ఈ దినమందు ఈ రీతిగా నీ వాక్కును విని గ్రహించే కృపను మాకు దయచేయమని మహిమ ఘనత మీరే పొందు యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు పరలోకమందున్న తండ్రికి బిడలై కుమారులై కుమార్తెలై ఉండునట్లుగా శత్రువులను ప్రేమించుడి అన్నాడు. మేము హింసించు వారి కొరకు అవమానపరచు వారి కొరకు మిమ్మును గాయపరచు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్న మాట మీ శత్రువులను ప్రేమించుడి. మరి శత్రువులను ప్రేమించగలిగే మనస్సు నీలో ఉందా? ఆయన ప్రేమించాలి. ఆయన అవమానపరిచిన, గుద్దిన, ముఖం పైన ఉమ్మి వేసిన, ఓటు తక్కువ 40 దెబ్బల చేత ఆయన యొక్క దేహమును గాయపరిచిన, తలపై ముళ్ళ సూదుగా ఉన్నటువంటి ఆ ముళ్ళు చేత ముళ్ళ కిరీటం పెట్టిన, ఎన్ని రకాలుగా గాయపరిచిన యేసయ్య వారిని ప్రేమించాలి. ఒకటే మాట అన్నాడు ఆయన, వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు. ఎందుకంటే ఆ మాటలు ఎంతో ప్రేమ దాగి ఉందండి. ఆ మాటలు ఎంతో ప్రేమ దాగి. ఈ రోజున నువ్వు పైకి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఇదిగో నీ స్నేహితులతో, నీ శత్రువులతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో. నీ హృదయాంతరంగంలో వారిపై నిజమైన ప్రేమ లేదేమో. హృదయాంతరంగంలో నిజమైనటువంటి ప్రేమించే యొక్క స్వభావం నీలో లేదేమో. ప్రేమించే ఆలోచన నీలో లేదేమో. ఒక్కమారి నువ్వు ఆలోచించు. అక్కడ అంటాడు, నువ్వు పరలోకమందున్న తండ్రికి కుమారుడిగా నీవు ఉండాలంటే శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమించినప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది. శత్రువులను ప్రేమించినప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. శత్రువులను ప్రేమించినప్పుడే ఆ కుటుంబంలో నిత్యమైనటువంటి మేలుల చేత నింపబడతారు. శత్రువులను వారు ప్రేమించినప్పుడే ఆ కుటుంబంలో ఎన్నడూ అనుభవించలేని ఉన్నతమైన శక్తిని వారు అనుభవిస్తారు. మరి ఈ రోజున నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించగలుగుతున్నావు? అక్కడ అంటాడు, నీ హింసించేవారు, నీ హృదయమును గాయపరిచినవారు, మాటలతో లేదా కార్యములతో క్రియలతో నీ హృదయమును, నీ దేహమును, శరీరమును గాయపరచుచున్నవారు వారి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. మరి ప్రార్థన చేయగలుగుతున్నావా? వారు దీవించబడాలని ప్రార్థన చేయి, వారు రక్షింపబడాలని ప్రార్థన చేయి, వారి ఆలోచన మార్చబడాలని ప్రార్థన చేయి, వారి తలంపులు మార్చబడాలని ప్రార్థన చేయి. అప్పుడే నా దేవుని సన్నిధి నిత్యము కూడా నీ మీద నిలిచి ఉంటుంది. మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయాన్ని ఈ వాగ్దానం నీ హృదయంలో, నీ జీవితంలో నీరు కట్టి ఫలించాలి. నీరు కట్టి ఫలించునుగాక. ఈ వాగ్దానము ద్వారా నువ్వు నడిపించబడదువుగాక. వాగ్దానము ద్వారా నీవు నిత్యము కూడా ఇదిగో ఆ వాగ్దానంలో రాయబడి ఉన్న, వాక్యంలో రాయబడి ఉన్న శత్రువులను ప్రేమించే స్వభావం, హింసించే వారి కొరకు ప్రార్థించే స్వభావం ఆ దేవుని కృప ద్వారా నువ్వు పొందుకుందువుగాక. ప్రార్థన. త్రియక దేవానికి స్తోత్రమయ్య. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఈ రోజున ప్రత్యేకముగా హింసించే వారి కొరకు ప్రభు ఇదిగో శత్రువులను ప్రేమించమని సెలవిచ్చి ఉన్నావు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చి ఉన్నావు. ఈ వాగ్దానం, ఈ మాట, ఈ అనుభూతి, ఈ స్వభావం మా హృదయాల్లో ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. మా హృదయములలో నీరు కట్టి ప్రభు ఫలింప చేయమని అడుగుచున్నాం. ప్రభా, ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడదురుగా. తోడయండి, నడిపించమని, బలపరచమని, శక్తిని దయచేయమని ప్రభు ఇదిగో నీ చిత్తమును బట్టి మరలా ప్రార్థించే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి, నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.